హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికార్జున్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ రసం. చూడండి, ఇప్పుడు మామిడికాయ రసం చేయడానికి ముందుగా నేను 2 మామిడికాయలు తీసుకొని కాల్చుతున్నాను. అవి బాగా కాలనివ్వాలి, లోపల మంచిగా ఉడుకుతుంది మనకు. 4 వెల్లుల్లి తీసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు తీసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా. చూడండి, ఇప్పుడు మనకు మామిడికాయలు ఇలా బాగా కాలనివ్వాలి. పైన పొట్టు తీసేయాలి నీట్గా. పొట్టు తీసి ఇలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మంచిగా పిసకాలి మొత్తము. దాంట్లో ఉండే ఇత్తు తీసేసి దాంట్లో వాటర్ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రసం చేయడానికి ముందుగా పోపు చేస్తున్నాం. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. అవి అయ్యాక ఇప్పుడు అందులోకి 4-5 పచ్చిమిర్చి, అలాగే 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. చూడండి, వేగుతున్నాయి. ఇప్పుడు అందులోకి 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే 3-4 కరివేపాకు రెమ్మలు వేసేసి 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలపండి. మనకు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము మామిడికాయ గూజు తీసి వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసేయాలి. తగినంత సాల్ట్ వేసి, అలాగే టేస్ట్ చూడండి. పుల్లగా ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం వేసుకోండి. మా మామిడికాయలు అయితే పుల్లగా బాగా ఉంది, కొన్ని మామిడికాయలు అయితే తీయగా కూడా ఉంటుంది. చూడండి, తగినన్ని వాటర్ వేసుకున్న టేస్ట్ చూసిన తర్వాత మనకు బాగా మరగనివ్వాలి. కొత్తిమీర వేసేసుకోండి అందులోనే. 5 మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి. చూడండి, మనకు మామిడికాయ రసం రెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చి పులుసు కంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మా రసం నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.